వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలిమినేషన్ అప్డేట్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అండి, మీరు ఇమాన్యుయల్ దగ్గర పవర్ అస్ట్రా ఉంది, దాని త్రూ మనకు ఎలిమినేట్ జరగబోతుంది అనమాట. సో నేను చెప్తూనే ఉన్నాను, నాన్నగారు డేంజర్ జోన్లో ఉన్నారు, నాన్నగారు డేంజర్ జోన్లో ఉన్నారు అని. ఎందుకంటే మనకి రాము రాథోడ్కి రూరల్ నుంచి మిస్డ్ కాల్స్ పడతాయి. అందరూ యూట్యూబ్లో చూసి పోల్స్ అవి ఎందులో పార్టిసిపేట్ చేయరు, వాళ్ళు డైరెక్ట్ మిస్డ్ కాల్స్ ఇస్తారు. కొంతమందికి అసలు ఓట్ ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వెబ్సైట్ పోల్స్లలో వేసి ఓటేస్తాం అనుకుంటారు, అట్లా కూడా ఉన్నారు. అట్లా కూడా ఓటింగ్ లాస్ అయ్యే అవకాశం అయితే చాలా మందికి జరిగింది. సో కానీ రాము రాథోడ్కి ఆ సాంగ్ చాలా నచ్చింది జనాలకు, ఊళ్ళల్లో ఇప్పటికీ వింటూనే ఉంటారు. సో రీసెంట్గా నేను కూడా విన్నాను ఆ సాంగ్. సో రాము రాథోడ్కి అయితే ఓటింగ్ పడింది. భరణి గారే డేంజర్ జోన్లో ఉన్నారు, లీస్ట్లో ఉన్నారు భరణి గారే. సో ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు, రాము రాథోడ్ అండ్ భరణి గారు. సో ఏం జరగబోతుంది అంటే చెప్తాను. ఈరోజు ఆల్రెడీ మనకు ప్రోమో వచ్చేసింది. ఆ ప్రోమోలో మనకు మాధురి గారు పవర్ తీస్తాడు. మాధురి గారితో మాట్లాడడానికి భరణి గారు ముఖ్య కారణం, ఏదైనా ఇమ్యూనిటీ అదేమైనా ఉంటే సేవ్ చేస్తారు అనుకున్నారు, కానీ ఆ పవర్ మాధురి గారి దగ్గర నుంచి తీస్తారు. ఇప్పుడు ఓన్లీ ఉన్నది ఒక ఆ పవర్ ఒక్కటే, పవర్ అస్ట్రా. సో ఈరోజు కూడా మనకు ప్రోమోలో అదే చూపించారు. సో ఎవరికి మనం వాళ్ళు ఇచ్చిన పవర్ ఎవరికి ఉండాలి ఎవరికి ఉండద్దు అని చెప్పేసి వీళ్ళ నుంచే ఓట్స్ తీసుకొని తీసేస్తున్నారు. సో మాధురి గారు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం ఇది చేయడం వల్ల ఆ పవర్ అయితే పోయింది. సో రాము రాథోడ్ భరణి, సో వీళ్ళిద్దరూ ఉంటారు. రాము రాథోడ్ కన్నా తక్కువ ఓటు వచ్చింది భరణి గారికి. సో భరణి గారే ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఇమాన్యుయల్ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ని ఇక్కడ పవరు యూజ్ చేయమంటారు. సో నువ్వు ఎవరికి సేవ్ చేస్తావు, ఒకవేళ ఎవరైనా సేవ్ చేస్తే నో ఎలిమినేషన్ ఉంటుంది, ఒకవేళ సేవ్ చేసిన ఇంకోరు కూడా ఎలిమినేట్ అవ్వచ్చు, నువ్వు సేవ్ చేసిన కాక వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఎలా అయినా చెప్పచ్చు ఇమాన్యుయల్కి. సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ చేతిలో ఉంటుంది. ఇమాన్యుయల్ ఎవరి రాముని అయితే సేవ్ చేయడు, భరణిని సేవ్ చేస్తాడు. లేదు ఆడియన్స్ చేతిలో పెడితే నేను ఇప్పుడు యూజ్ చేయను అన్నాడు అనుకో, భరణి గారు వెళ్ళిపోక తప్పదు. లేదు ఒకవేళ ఖచ్చితంగా యూజ్ చేయాలని అనుకో, భరణి గారికి యూజ్ చేసి రాము ఎలిమినేట్ అవుతాడు, లేకపోతే నో ఎలిమినేషన్ అయినా పెట్టచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. సో ఇవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దివ్యానైతే మోస్ట్లీ పంపాలని అనుకుంటున్నాను, ఎందుకంటే మాధురి గారికి గట్టిగా వైల్డ్ కార్డ్స్కి అయ్యేసి గట్టిగా మాట్లాడే వోకల్ స్కిల్స్ అవన్నీ దివ్య చేతిలో ఉన్నాయి కాబట్టి, దివ్య చాలా బాగా మాట్లాడదు కాబట్టి దివ్యాన్ని చూస్తారు. ఎందుకంటే ఇంకొక రీజన్ కూడా చెప్తా, వరుసగా కామనర్స్ వెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ టైం కూడా శ్రీజానే పంపించేశారు. సో మనీష్, శ్రీజ, ప్రియా, మాస్క్ మ్యాన్. సో ఈసారి కామనర్ అయితే పక్కా పంపరు. కామనర్స్ని టార్గెట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి కామనర్స్ వెళ్ళకపోవచ్చు మోస్ట్లీ. మరి నో ఎలిమినేషన్ ఉంటుందా, ఎలిమినేట్ అవుతాడా ఒకవేళ అయితే భరణి గారు ఇమాన్యుయల్ అడుగుతారు, నీకు ఏదైనా నీకు పవర్ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు యూజ్ చేయి ఏదైనా నేను ఆపద పరిస్థితిలో ఉంటే అన్నట్టుగా నిన్న చెప్పడం అయితే జరిగింది. అది కూడా వాళ్ళ మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు ఇమాన్యుయల్. సో ఎలా జరగబోతుంది అనేది చూద్దాము. సో ఖచ్చితంగా నేనైతే అప్డేట్స్ ఇన్స్టాలో పెడుతూనే ఉంటాను, నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.